నిర్గమకాండంలో యేసుక్రీస్తు ప్రభువారు నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదివితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు పస్కా పండుగ ఆచరించమని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేల్ ప్రజలు దీన్ని ఆచరించేవారు. 1 కొరింథీ 5:7లో మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను ఉన్నానని మోషేతో చెప్పెను అని ఉంది. యోహాను సువార్త 8:58లో చూస్తే యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అని ఉంది. అపోస్తల కార్యములు 7:34లో ఈ సందర్భాన్ని చూడవచ్చు. యోహాను సువార్త 18:6లో చూస్తే ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు.